రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టే అంశంపై ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మధ్యాహ్నం జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో లాక్డౌన్ పై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో గతంలో కంటే ఈసారి మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండడంతో కొన్ని రోజులు లాక్డౌన్ పెడితేనే పరిస్థితి కొంతవరకు కంట్రోల్ అవుతుందని వైద్య ఆరోగ్య శాఖతో పాటు విపక్ష పార్టీలు సూచిస్తూ ఉన్నాయి. అయితే పూర్తి స్థాయిలో లాక్డౌన్ పెట్టాలా లేదంటే కొన్ని గంటల పాటు మినహాయింపులు ఇవ్వాలా అనే దానిపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. కరోనా కేసులు కట్టడి చర్యలపై చర్చించేందుకు కేబినెట్ భేటీకి నిర్ణయించారు సీఎం. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ అమల్లో ఉంది. అయినా కూడా అంతగా కేసులు తగ్గడం లేదనే ఉద్దేశంలో ఉన్నారు సీఎం కేసీఆర్. మరోవైపు లాక్డౌన్ తో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని, రోజువారీ కూలీలు పనులు దొరక్క మరింత ఇబ్బందులు పడతారని అన్నారు సీఎం. అయితే ప్రస్తుత పరిస్థితి కంట్రోల్ అవ్వాలంటే కొన్ని వర్గాలు లాక్డౌన్ పెట్టాలని కోరుతూ ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు హైదరాబాద్ వస్తూ ఉండడంతో వారికి ట్రీట్మెంట్ అందించడం సమస్యగా మారింది. సో రాష్ట్రంలోని బాధితులకు పూర్తి స్థాయిలో సేవలు అందించలేకపోతున్నామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. టీకాలు, ఆక్సిజన్, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లకు ఇబ్బందిగా ఉందని వైద్య ఆరోగ్య వర్గాలు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చాయి. సో రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉన్నా వైరస్ కట్టడి కావడం లేదంటున్నారు. అటు హైకోర్టు కూడా వీకెండ్ లాక్డౌన్ పై ఆలోచన చేయాలని ప్రభుత్వానికి సూచించింది. దీంతో రాష్ట్రంలో లాక్డౌన్ పెడితే వచ్చే పరిణామాలు, ధాన్యం కొనుగోళ్లకు వచ్చే ఇబ్బందులపై సీఎం కేసీఆర్ ఇవాల్టి కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. నిన్న కొద్ది మంది మంత్రులు, ముఖ్య నేతలతో పాటు సీఎస్ సోమేష్, ఆర్థిక, హెల్త్ అధికారులతో లాక్డౌన్ అవసరంపై చర్చించారు. సో లాక్డౌన్ కు కేబినెట్ ఓకే చెప్తే 1-2 రోజులు గ్యాప్ ఇచ్చి రంజాన్ తర్వాత అమలు చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఈ నెల 15 నుంచి లాక్డౌన్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో లాక్డౌన్ ఉంటుందా, కొన్ని మినహాయింపులు ఉంటాయా అనే దానిపై కేబినెట్ భేటీలో చర్చించబోతూ ఉన్నారు. అత్యవసర సేవలు, ధాన్యం కొనుగోళ్లు, ఆక్సిజన్, మందుల సప్లై వంటి అంశాలకు మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంది. కరోనా కట్టడి చర్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ వైఖరి, పరిణామాలు, ప్రత్యామ్నాయాలు, వైద్య సిబ్బంది నియామకాలకు అనుమతి, హైదరాబాద్ పై ఒత్తిడి తగ్గించేందుకు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుపై డిస్కస్ చేయబోతున్నారు. టీకాలు, ఇంజెక్షన్లు, కొరత తీర్చే అంశాలపై మాట్లాడబోతున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి ప్రేమ్ అందుబాటులో ఉన్నారు. ప్రేమ్, ఇప్పుడు అందరి చూపు కేబినెట్ మీటింగ్ వైపే. కేబినెట్ మీటింగ్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి? ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం ఉంది. ఇప్పటికే మంత్రి హరీష్ రావు కూడా ప్రగతి భవన్ కు చేరుకున్నారు. దాంతో పాటుగా కొంతమంది వైద్య శాఖ అధికారులు కూడా కొంతమంది ఒకరిద్దరు ఇప్పటికే ప్రగతి భవన్ కు చేరుకున్నారు. అయితే ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా కరోనా కట్టడి, దాంతోపాటుగా మేజర్గా ఏదైతే లాక్డౌన్ ఏ విధంగా పెట్టాలి అనే దాని మీద కూడా ఈ కేబినెట్ సమావేశం తర్వాత అధికారికంగా సీఎం ఒక ప్రకటన అయితే చేయనుంది. అయితే ముఖ్యంగా సౌమ్య, ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్కు సంబంధించి 3 విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కొంత ఏదైతే 15 తర్వాత, అంటే ఈరోజు కేబినెట్ సమావేశం తర్వాత ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చి, 4 రోజుల సమయం ఇచ్చి, ఉన్న దూర ప్రాంతాలకు చేరుకున్న వారికి, వలస కూలీలకు అవకాశం ఇచ్చి 4 రోజుల తర్వాత ఏదైతే రంజాన్ పండుగ తర్వాత లాక్డౌన్ ఒక 10 రోజులు, 7 రోజుల నుంచి 12 రోజుల వరకు లాక్డౌన్ పెట్టాలనే దాని మీద కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా సౌమ్య, ఇప్పుడు లాక్డౌన్ విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా దేశంలో మెజార్టీ రాష్ట్రాలకు కూడా ఎక్కువ శాతం లాక్డౌన్ పెట్టాయి. ఆ లాక్డౌన్లో కూడా కొంత మధ్యాహ్నం వరకు కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశం ఇస్తూ కొంత మధ్యాహ్నం తర్వాత కర్ఫ్యూను నిర్వహించాయి. మరికొన్ని రాష్ట్రాలు పూర్తి స్థాయిలో లాక్డౌన్ను
పెట్టాయి. అయితే మేజర్గా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొన్ని రోజులు లాక్డౌన్ పెట్టి తర్వాత మధ్యాహ్నం పూట తర్వాత కర్ఫ్యూ ఉంచి ఇప్పటికే రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ కూడా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా అడుగులు వేసే అవకాశం ఉన్నట్లుగా కూడా కొంత సమాచారం అయితే ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ మీద గతంలో సీఎం కేసీఆర్ అధికారికంగా సీఎంఓలో ప్రకటించడం జరిగింది. ఆర్థిక వ్యవస్థ మీద చాలా భారం పడుతుంది, లాక్డౌన్ మీద లాక్డౌన్ ఆలోచన లేదు ప్రస్తుతానికైతే, భవిష్యత్తులో ఉంటే ఆలోచిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కానీ సీఎంఓ కానీ చెప్పింది. కానీ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటిదంటే సౌమ్య, ఇప్పటికీ రాష్ట్రంలో దాదాపు చాలా గ్రామాలు సెల్ఫ్ లాక్డౌన్ను ప్రకటించుకున్నాయి. సెల్ఫ్ లాక్డౌన్ ప్రకటించడం వల్ల మెజార్టీ గ్రామాలు ప్రకటించాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ సీఎం కేసీఆర్ ఇప్పుడున్న పరిస్థితులను ఇప్పటికే కరోనాను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న భావనకు రాష్ట్రంలో ఉన్న ప్రజలు చాలా మంది కూడా జనాలంతా కూడా వచ్చారు కాబట్టి చాలా గ్రామాలు సర్పంచులు ఆ ఉన్న గ్రామ కమిటీలతో నిర్ణయం తీసుకొని సెల్ఫ్ లాక్డౌన్ ప్రకటించుకున్నాయి. ఒకవేళ ఈ పరిస్థితులు ఈ విధంగానే కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆయా గ్రామాలన్నీ కూడా లాక్డౌన్ ప్రకటించుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇటు కరోనాను కట్టడి చేయలేకపోతుంది. ఈ ప్రభుత్వం ప్రజలు తీసుకునే నిర్ణయానికి తలొగ్గే ఇప్పుడు సీఎం కేసీఆర్ లాక్డౌన్ మీద ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. మేజర్గా ఈ విధంగా ఉంటే ఒకవైపు గ్రామాల్లో వారు ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటే ఇప్పటికీ టెస్టులు దాదాపు ఒక 5 రోజుల నుంచి కూడా చాలా గ్రామాల్లో టెస్టులను నిలిపివేశారు. మరొక వైపు వ్యాక్సిన్కు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఏమో 18 ఏండ్లకు మించి 45 ఏండ్ల మించిన తర్వాత కూడా వారందరికీ మేము వ్యాక్సిన్ వేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే వయసుతో సంబంధం లేకుండా మేము వ్యాక్సిన్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటి వరకు కూడా వాటిపై ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు. వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకునే జనాలు ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది కాబట్టే సెల్ఫ్ లాక్డౌన్ వైపు వెళ్లారు. దాన్ని గ్రహించిన ప్రభుత్వం ఇప్పుడు లాక్డౌన్ మీద ఆలోచన చేస్తుంది. ఇది ఈ విధంగా ఉంటే మేజర్గా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కనుక మనం చూసుకుంటే ఒకటి ప్రభుత్వ హాస్పిటళ్లకు సంబంధించి ఆక్సిజన్ బెడ్ల కొరత, దాంతో ఆక్సిజన్ కొరత, వెంటిలేటర్లు, బెడ్లు కూడా ప్రభుత్వం గాలి లెక్కలకు మాత్రమే బెడ్స్ ఉన్నాయి, ఆక్సిజన్ ఉంది, వెంటిలేటర్లు ఉన్నాయని చెప్తుంది. కానీ దీర్ఘస్థాయిలో మీది వరకు వచ్చేసరికి మాత్రం చూసుకుంటే మాత్రం చాలా హాస్పిటల్లో బెడ్ల కొరత సృష్టించి ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటళ్లు జనాల దగ్గర నుంచి కరోనాను చూపించి బూచీగా లక్షలు దోచుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు కానీ జనాలంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చుతామని చెప్పేసి గతంలో ప్రకటించాడు. కానీ ఈ కేబినెట్ సమావేశంలోనైనా ఖచ్చితంగా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చుతూ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు కానీ ఇటు సామాన్య జనాలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి కేబినెట్ సమావేశంలో ఆరోగ్యశ్రీపై కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చుతూ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు. మరొక వైపు కేంద్రానికి పోయిన ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కు సంబంధించి కూడా మేము మా రాష్ట్రంలో కూడా అడాప్ట్ చేసుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ అధికారికంగా కానీ ఇప్పటివరకు అయితే అట్లాంటి ప్రయత్నం చేయలేదు. దానివల్ల దాదాపు 30 లక్షల మంది ఆయుష్మాన్ భారత్ను అడాప్ట్ చేసుకోవడం వల్ల దాదాపు మన రాష్ట్రంలో వారికైతే లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. కనీసం వారు ఆ కార్పొరేట్ హాస్పిటల్లో ఆ దోపిడీని అడ్డుకునే విధంగా ఆయా హాస్పిటల్లో కనీసం ఆరోగ్యశ్రీకి సంబంధించి కానీ ఆయుష్మాన్ భారత్ను చూయించుకొని కొంత ట్రీట్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. ఎట్లయినా ప్రభుత్వ హాస్పిటల్లకు సంబంధించి అయితే ఉంటే బెడ్లుంటే ఆక్సిజన్ ఉండదు, ఆక్సిజన్ ఉంటే వెంటిలేటర్ ఉంటే బెడ్ ఉండే పరిస్థితి అయితే లేకుండా పోయింది. కాబట్టి కనీసం ఈ రెండిట్లలో చేర్చితే నిరుపేదలంతా కూడా ఆ కరోనా వచ్చిన వారంతా కూడా చూయించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు కానీ జనాలంతా డిమాండ్ చేస్తున్నారు. చూడాలి. ఇది ఆరోగ్యశ్రీకి సంబంధించి. మరొక వైపు ఆయుష్మాన్ భారత్ లాక్డౌన్ ఒకవేళ ఉంటే లాక్డౌన్ సంబంధించి, మరొక వైపు పాక్షికంగా నైట్ కర్ఫ్యూ కొనసాగింపు, వీటన్నిటి మీద కూడా కేబినెట్లో మంత్రులతో చర్చించి అధికారికంగా తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఇప్పుడు ఆర్థికంగా ఒకవేళ లాక్డౌన్ పెట్టాల్సి వస్తుంది, లాక్డౌన్ మీద పెడుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం. మరొక వైపు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 5 కేజీల బియ్యం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తామని చెప్పింది. కాబట్టి గతంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ వలస కూలీలకు సంబంధించి కానీ టెలరేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా కొంత నగదు సహాయం చేసింది. కాబట్టి ఇప్పుడు కూడా లాక్డౌన్ పెట్టడం వల్ల కానీ పాక్షిక లాక్డౌన్ పెట్టడం వల్ల కానీ ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ
దాంతో పాటుగా కొంత తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు, పేద మధ్యతరగతి వాళ్ళంతా కూడా వారికి ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వారిని అందరిని ఆదుకోవడం కోసం కొంత ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వం తరఫున ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. సౌమ్య, చూడాలి కేబినెట్ సమావేశంలోనైనా వీటన్నిటి మీద కూడా చర్చించిన తర్వాత తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారు. అధికారికంగా ఒకవేళ లాక్డౌన్ పెడితే కనుక ఖచ్చితంగా సీఎం కేసీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా సీఎంఓ వర్గాలు అయితే చెప్తున్నాయి. సౌమ్య, ఎస్, ఆల్ రైట్, థ్యాంక్ యూ ప్రేమ్. మొత్తం మీద అది మధ్యాహ్నం స్టేట్ కేబినెట్ భేటీ జరగబోతోంది. కరోనా మహమ్మారి తీవ్రత పెరుగుతూ ఉండడంతో లాక్డౌన్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన అయితే చేస్తోంది. పూర్తి స్థాయి లాక్డౌన్ పెట్టాలా లేదా కొన్ని గంటల మినహాయింపులు ఇవ్వాలా అనే దానిపై ఆలోచన అయితే చేస్తోంది.